అప్డేట్ చూద్దాం. ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ ఆందోళనలకు ఎండ్ కార్డ్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కేంద్ర మంత్రులతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు రెండో విడత చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు సమావేశమయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ప్రధానంగా డిమాండ్ చేసింది. ఆందోళనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల రద్దు, బాధితుల కుటుంబాలకు పరిహారం అందించడం వంటి డిమాండ్స్ ను చర్చల్లో ప్రతిపాదించారు. నిరసనల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ये आपके साथ सहयोग करेंगे अरे ये गिर जाएगा पोडियम, अरे पीछे चलो, अरे पोडियम गिर जाएगा। सर मीटिंग में क्या तय हो गया, क्या चर्चा हुई? भाई साहब ఇక అంతకు ముందు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో భేటీ కావాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను సీజేపీ తిరస్కరించింది. చర్చలు కేవలం తటస్థ వేదికపైనే జరగాలని పట్టుబట్టడంతో ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశానికి అంగీకరించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. सरकार की क्या बात है? सरकार नंबर 2 नंबर लोगों ने जो एफआईआर फाइल हुए ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ ఆందోళనకు ఎండ్ కార్డ్ పడే సూచనలైతే కనిపిస్తున్నాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కేంద్ర మంత్రులతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు రెండో విడత చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు సమావేశమయ్యారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ప్రధానంగా డిమాండ్ చేసింది. ఆందోళనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల రద్దు, బాధితుల కుటుంబాలకు పరిహారం అందించడం వంటి డిమాండ్స్ ను కూడా ఈ చర్చల్లో ప్రతిపాదించారు. ఇదే విషయం మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ.
గుడ్ ఈవినింగ్ రెహానా. గత 4-5 రోజులుగా కూడా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా నీట్ సంబంధించిన పరీక్షాపత్రం లీకేజ్ వ్యవహారం పైన కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఆందోళన ఒక రకంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం ఒక పార్లమెంట్ సమావేశాల ముందు ఎప్పుడైతే సిజేపీ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వందలాది మంది జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. సో అప్పటి నుంచి కూడా ధర్నా మొత్తం స్వరూపాన్ని మార్చేసింది. సో ఒక కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి తలపెట్టినటువంటి ఆందోళనతో ఇక ఏకంగా ప్రతిపక్షాలు కూడా ఒక రకంగా దీంట్లో ఈ ఉద్యమంలో కలిసి రావడంతో మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అయితే మొన్న 20వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ సంబంధించినటువంటి దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితులు, ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదేవిధంగా పోలీసులు, భద్రతా బలగాలు, వేలాది మందికి సంబంధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువత నిరసన, అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఎంపీల నిరసన, ఇవంతా కూడా ఒక రకంగా రాజధానిలో ఒక అలజడి రేపుతోంది. ఇలాంటి తరుణంలో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. రోజు రోజుకు ఒకవైపు ఆందోళన తీవ్రతరం అవుతోంది. కేవలం ఢిల్లీలో మొదలైనటువంటి ఒక ఆందోళన దేశవ్యాప్తంగా కూడా మొదలైంది. సో పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున యువత ఆందోళన నిర్వహిస్తున్నారు, ధర్నాలు నిర్వహిస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సో మొత్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి అండగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యువత ఎక్కడెక్కడైతే పలు రాష్ట్రాలకు సంబంధించిన యువత కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది రకంగా రాజకీయంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయంగా కూడా ఇటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి కూడా దీని మొత్తం ఈ వ్యవహారం చుట్టూ హాట్ గా పాలిటిక్స్ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 3-4 రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం కూడా కొంత ఆలోచన పడింది. సో ఈ అంశాన్ని కనుక ఇలాగే మనము ఇంకా ఎక్కువ కాలం కనుక ఇట్లాగా కొనసాగిస్తే ఆటోమేటిక్గా రాజకీయంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొత్తంగా డిసైడ్ అయింది. దాంట్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా నిన్న రెస్పాండ్ అయ్యారు. సో మొత్తంగా నీట్ పరీక్ష సంబంధించినటువంటి పరీక్షాపత్ర లీకేజ్ వ్యవహారం పైన, అదే నీట్కి సంబంధించి కాకుండా భవిష్యత్తులో కూడా ఏదైనా పరీక్షాపత్రాలు లీక్ అయితే దానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇదొక నిర్ణయం అయితే ఇక భవిష్యత్తులో ఇట్లాంటి కఠినతర చట్టాలు తీసుకొస్తాము. మాకు ఈ రాజకీయాలు కాదు, అవసరమైతే మాకు యువత వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. సో రాజకీయాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా యువత కోసము, విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఆలోచించాల్సిన సమయం ఉంది. కాబట్టి సో విద్యార్థుల భవిష్యత్తే తమకు ప్రాధాన్యత రాజకీయాల కన్నా అని చెప్పేసి ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ఒక వైపేమో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగిస్తూ ఉంది, ప్రతిపక్ష పార్టీలు కూడా ఒత్తిడి కొనసాగిస్తున్నాయి. సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో మన కామన్ గా కనిపించే ఒక పాయింట్ ఒకటి ఉంది. ఎందుకంటే ఇటు కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, సాధారణ జనాల్లో కూడా మెజార్టీ ఎక్కువ వస్తున్న డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్. సో ఈ డిమాండ్ రాజీనామా చుట్టే ఇటు దేశ రాజకీయాలు, ఇటు అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య కొంత గ్యాప్ కనబడుతుంది. సో నిన్న మొన్న వరుసగా 2-3 దఫాలుగా చర్చలు జరిగాయి. సో అల్టిమేట్గా కాసేపటి క్రితం కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరిగాయి. సో సానుకూలంగా 2 గంటల పాటు సాగాయని చెప్పేసి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్ ప్రకటించారు. సో మొత్తం ఈ ప్రతినిధి బృందంలో ఇటు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఆశుతోష్ రంకా, అదేవిధంగా సౌరభ్ దాస్ ఇద్దరు ఉన్నారు. సో ఈ మొత్తం 4 దాదాపు 2 గంటల పాటు చర్చించారు. అనేక అంశాల పట్ల చర్చ జరిగింది. ముఖ్యంగా ఇటు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి 3 ప్రధాన డిమాండ్లు పెట్టారు. ఒకటి, ఫస్ట్ మేము మొదటి నుంచి చెప్తుంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, ఆ రాజీనామా చేస్తేనే కనుక మా ఆందోళన ఉపసంహరించుకుంటాం. ఇక సెకండ్ వన్, ఎవరైతే నీట్ పరీక్షాపత్రం లీకేజ్ వల్ల చాలా మంది మృతి చెందారో, ఆత్మహత్య చేసుకున్నారు విద్యార్థులు, ఎంతో మంది బంగారు భవిష్యత్తును కోల్పోయారు. కాబట్టి సో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. సో అలాంటి కుటుంబాలకు నష్టపరిహార కింద ₹1 కోటి చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా 20వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో 6 ఎఫ్ఐఆర్ వందలాది మంది పైన కేసులు బుక్ చేశారు. కాబట్టి సో వారిపై ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసులను కూడా ఉపసంహరించుకోవాలని ఈ ప్రధానంగా 3 డిమాండ్లతోని ఈ చర్చలు జరిగాయి. సో కొంత సానుకూలంగా జరిగినప్పటికీ ఎటు ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు. సరే రేపు మరోసారి ఆ చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో మరొకసారి రేపు చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే రేపు మనకు అందుతున్న చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన సమాచారం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ విషయంలో ఎవరైతే చర్చలు జరిపారో కేంద్ర ప్రభుత్వం తరఫున చర్చలు జరిపిన జేపీ నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్ కొంత క్లూ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. లోపల సమాచారంలో మీరు ఒత్తిడి చేస్తున్నారు. సో ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో రేపు సాయంత్రం కల్లా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది. సో కాస్త మీరు తొందరపడకండి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే మీరు చేస్తున్న ఆందోళన పక్కదారి పడతా ఉంది. సో మీరు శాంతియుతంగా నిరసన చెప్తున్నా కూడా కొన్ని శక్తులు చేరాయి, దానివల్ల ఆటోమేటిక్ గా శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది. కాబట్టి సో మీ ప్రొటెస్ట్ మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తున్నాం. మీరు చేసే డిమాండ్ల పట్ల కొంత కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అవసరాన్ని బట్టి
కొంత సమయం ఉంది, వెంటనే మేము మీ డిమాండ్ నెరవేర్చలేకుండా కొంత సానుకూలంగా ఉంటాం, కొంత సమయం కావాలి, సో చర్చలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అదే సందర్భంలో ప్రతిపక్షాలు మేము తప్పుదోవ ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాయి, సో దీన్ని అంతా రాజకీయంగా కొంత హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మీరు ఆ ట్రాప్ లో పడకండి. మీకు ఖచ్చితంగా మీకు ఏదైనా అనుమానాలు సందేహాలు ఉంటే మాతో నిరంతరం చర్చలు జరపవచ్చు. మేము అవసరమైతే మీకు ఫోన్లో కూడా అందుబాటులో ఉంటాం. కానీ మీరు అనవసరంగా ఉద్యమాన్ని విస్తరించి శాంతి భద్రత విఘాతం కలిగే రాత్రిపూట అనవసరంగా భద్రతకు ఇబ్బంది విఘాతం కలిగే కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం తరపున ప్రతినిధులు కూడా జేపీ నడ్డా అవరు జితేంద్ర సింగ్ కూడా ఇటు సీజీపీ ప్రతినిధులను కోరారు. సో ఇదొక అంశం. అయితే మొత్తంగా కూడా జరుగుతున్న పరిణామాలు మే 3వ తేదీన ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఈ పేపర్ లీక్ అయిందంటూ కూడా కొంత సంచలనమైన వార్త బయటకు రావడం మే 4వ తేదీన. ఆ తర్వాత మే 12న మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నీట్ పరీక్షను రద్దు చేస్తున్నామని ప్రకటించడం, అదే సందర్భంలో సిబిఐ సంబంధించి కోరడం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉన్నట్టుండి ఈ వ్యవహారంపై కేంద్రం కూడా కొంత లైట్ గా తీసుకుంది. సో సిబిఐ విచారణ చేసాం ఎవరైతే దోషులు ఉన్నారో, ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన అంశం కాబట్టి లక్షలాది మంది నీట్ పరీక్ష మీద ఆధారపడి ఉంటారు. సో కొంత సున్నితమైన అంశం. సో ఖచ్చితంగా దీనిపై కేంద్రం రియాక్ట్ ఉండాలి. కాబట్టి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్రం తరఫున చేయాల్సినవన్నీ కూడా చేసేసింది. ఒకవైపు కేసులు పెట్టడం, సిబిఐకి విచారణకు ఆదేశించడం, ఎవరైతే మొత్తం దీని వెనుక ఉన్నారో తెలిసిన కొంతమందిని అరెస్ట్ చేయడం, ఆ కోర్టులో ఇప్పటికే కేసు జరుగుతుంది. సో అంతా సెట్ అయిపోయింది అనుకుంటున్న తరంలో ఒక్కసారిగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఎంటైర్ అంశాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మలిచే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే జూన్లో మొదటగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 7వ తేదీన మొదటగా ఈ నీటి పరీక్షా కేంద్రం సంబంధించి పరీక్ష లీకేజ్ పైన కూడా ఒక్కసారి వార్తలు ఎగురడంతో ఆందోళన కొనసాగించింది. జూన్ 28వ తేదీన దీన్ని మొత్తంగా కూడా ఆయా రాష్ట్రాల మెయిన్ అయితే ఎక్కడైతే దేశంలోని ప్రధాన పట్టణాలు ఉంటాయో, నగరాలు ఉంటాయో, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే లాంటి నగరాల్లో, ఈ యొక్క వెస్ట్ బెంగాల్, కోల్కతా లాంటి నగరాల్లో మొత్తం జెన్జీ యువత ఎక్కడ ఉంటారో, ఎవరైతే నీటి పరీక్షకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఉద్యమాలు చేసే ప్రారంభించింది. సో అది కాస్త రాజకీయంగా టర్న్ తీసుకుంది. సో అంతటితో ఆగలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ కావడానికి కారణం ఏంటంటే, ఒకవైపు వర్షాకాలం సంబంధించినటువంటి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మొదలై, సో ఇక్కడే మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో చాలా కీలకంగా మారింది. సో మొన్నటి 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాలం సంబంధించిన సమావేశాలు ప్రారంభమయ్యాయి. సో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ఒక నిరసన వ్యక్తం చేయాలని డిసైడ్ అయింది. సో జంతర్ మంతర్ వద్ద మా శాంతియుత నిరసన కొనసాగిస్తాము. ఎందుకంటే నీటి పరీక్ష వ్యవహారంలో ఇప్పటికి కూడా కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తా ఉంది, ఖచ్చితంగా రాజీనామా చేయించాల్సిందే అని చెప్పి పట్టుబడుతూ జంతర్ మంతర్ వద్ద ఒక ధర్నా నిర్వహించింది. సో అక్కడి నుంచి కూడా మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఈ యొక్క ధర్నా ఎంటైర్ పొలిటికల్ తీసుకుంది. సో జూలై 20వ తేదీన పెద్ద ఎత్తున కూడా వేలాది మంది ఒక్కసారిగా ర్యాలీ నిర్వహించడం, ఆ ర్యాలీకి సంబంధించి కొంతమంది ఉద్రిక్త పరిస్థితులు, ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, భద్రతా బలగాలు ఒకరిపై ఒకసారి మొత్తంగా ర్యాలీని పార్లమెంటు వైపు వస్తున్నటువంటి సీజీపీ కార్యకర్తలు వస్తున్నటువంటి ర్యాలీని పార్లమెంటు వైపు పాదయాత్రగా వస్తున్న క్రమంలో మరి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఏమో దేశవ్యాప్తంగా ఉత్కంఠ, అనేక కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో కొంత వేలాది మంది ర్యాలీగా వస్తే అందులో ఏదైనా అలజడి జరిగితే అల్టిమేట్ గా దేశ భద్రతకు సంబంధించిన ఒకటి అంశంగా మారుతోంది. సో పార్లమెంట్ సభ్యులు ఉంటారు కాబట్టి ముందుగానే ఆ పాదయాత్రను ఏదైతే ర్యాలీగా వస్తున్నా ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో కొంత పోలీసులు వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. నిలువరించే యత్నంలోనే కొంత లాఠీ చార్జ్ మొత్తం ఆందోళనకరంగా మారింది. సో మొత్తం ఎంటైర్ జూలై 20 వరకు 19 వరకు ఒకలాగా ఉంటే జూలై 20 నుంచి కూడా మొత్తం ఈ యొక్క ఉద్యమమే, కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమమే మొత్తం టర్న్ తీసుకుంది. సో దాంట్లోకి ప్రతిపక్ష పార్టీలో ఒకవైపు రాహుల్ గాంధీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై లాఠీ చార్జ్ ఎవరు చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఒక అనూహ్యంగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా దేశ చరిత్రలో ప్రధాని నివాసం ముందు 3 గంటల పాటు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇతరత్ర ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు 3 గంటల పాటు మొత్తం ధర్నా చేస్తుంటే అక్కడ పోలీసులు కావచ్చు, భద్రతా బలగా నిశ్చేష్లైన పరిస్థితి. సో ఎంటైర్ ఒక దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అది కేవలం అంతటితో ఆగలేదు. ఎందుకంటే ఉపేక్షించిన కొద్ది ఒకవైపు చర్చల కేంద్రం రాహుల్ గాంధీతో చర్చలు జరిపినా అది ఎంతటికీ ఒక ససేమిరడంతో కొంత అంటే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అప్పటి నుంచి కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇక రోజు రోజుకు పరిస్థితి చేదాటిపోతుంది. ఇలాంటి తరుణంలో ఏకంగా ఒకవైపు కేంద్ర మంత్రి తీసుకున్నటువంటి చర్యలు కూడా కేంద్ర మంత్రులు
సీజీపీ ప్రతినిధులు నిర్వహిస్తున్న చర్చలు కూడా ఫలవంతం కాలేదు. ఇలాంటి తరుణంలో ఇక మోడీ రంగంలో దిగాల్సిన అవసరం వచ్చింది. సో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రంగంలో దిగి ఒకవైపు చర్చలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యంతరాలు మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము, వాళ్ళ డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా. కాకపోతే కాస్త కొంత సమయం ఇవ్వాలి, అదేవిధంగా సంయమనం పాటించాలి. మీరు కనుక ఇట్లాగే కంటిన్యూ చేస్తే ఈ ఆందోళనలో కొంత దుష్ట శక్తులు ఎవరైతే మొత్తంగా దేశ భద్రతకు విఘాతం నుంచి కొన్ని శక్తులు కూడా చేరే ప్రమాదం ఉంది. అది అల్టిమేట్ గా అది అందరికీ ప్రమాదకరం, దేశానికే కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారుతుంది. కాబట్టి కొంత ఆలోచించాలి, సమన్వయం పాటించాలని చెప్పి మోడీ కూడా విజ్ఞప్తి చేశారు. ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే ఇప్పుడు కేంద్ర కేబినెట్ భేటీ ఉంది. ఆ సంబంధించే భేటీలో ఈ అంశాలకు సంబంధించి కూడా ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు కావచ్చు, ఇతరత్ర నెక్స్ట్ భవిష్యత్తులో పేపర్ లీకేజ్ కనుక జరిగితే ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతాయి, కఠిన నిర్ణయాలు ఉండబోతాయి. ధర్నా మొత్తం స్వరూపాన్ని మార్చేసింది. సో ఒక కాంగ్రెస్ జనతా పార్టీ నిర్వహించినటువంటి తలపెట్టినటువంటి ఆందోళనతో ఇక ఏకంగా ప్రతిపక్షాలు కూడా ఒక రకంగా దీంట్లో ఈ ఉద్యమంలో కలిసి రావడంతో మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అయితే మొన్న 20వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ సంబంధించినటువంటి దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితులు, ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదేవిధంగా పోలీసులు, భద్రతా బలగాలు, వేలాది మందికి సంబంధించినటువంటి కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువత నిరసన, అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఎంపీల నిరసన, ఇవంతా కూడా ఒక రకంగా రాజధానిలో ఒక అలజడి రేపుతోంది. ఇలాంటి తరుణంలో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. రోజు రోజుకు ఒకవైపు ఆందోళన తీవ్రతరం అవుతోంది. కేవలం ఢిల్లీలో మొదలైనటువంటి ఒక ఆందోళన దేశవ్యాప్తంగా కూడా మొదలైంది. సో పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున యువత ఆందోళన నిర్వహిస్తున్నారు, ధర్నాలు నిర్వహిస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సో మొత్తంగా కాంగ్రెస్ జనతా పార్టీకి అండగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యువత ఎక్కడెక్కడైతే పలు రాష్ట్రాలకు సంబంధించిన యువత కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది రకంగా రాజకీయంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయంగా కూడా ఇటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి కూడా మొత్తం ఈ వ్యవహారం చుట్టూ హాట్ గా పాలిటిక్స్ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 3-4 రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం కూడా కొంత ఆలోచన పడింది. సో ఈ అంశాన్ని కనుక ఇలాగే మనము ఇంకా ఎక్కువ కాలం కనుక ఇట్లాగా కొనసాగిస్తే ఆటోమేటిక్ గా రాజకీయంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొత్తంగా డిసైడ్ అయింది. దాంట్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా నిన్న రెస్పాండ్ అయ్యారు. సో మొత్తంగా నీట్ పరీక్ష సంబంధించినటువంటి పరీక్షాపత్ర లీకేజ్ వ్యవహారం పైన, అదే నీటికి సంబంధించి కాకుండా భవిష్యత్తులో కూడా ఏదైనా పరీక్షాపత్రాలు లీక్ అయితే దానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇదొక నిర్ణయం. అయితే ఇక భవిష్యత్తులో ఇట్లాంటి కఠినతర చట్టాలు తీసుకొస్తాము. మాకు ఈ రాజకీయాలు కాదు, అవసరమైతే మాకు యువత వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. సో రాజకీయాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా యువత కోసము, విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఆలోచించాల్సిన సమయం ఉంది. కాబట్టి సో విద్యార్థుల భవిష్యత్తు తమకు ప్రాధాన్యత రాజకీయాల కన్నా అని చెప్పేసి ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ఒక వైపేమో కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళన కొనసాగిస్తూ ఉంది, ప్రతిపక్ష పార్టీలు కూడా ఒత్తిడి కొనసాగిస్తున్నాయి. సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో మన కామన్ గా కనిపించే ఒక పాయింట్ ఒకటి ఉంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, సాధారణ జనాల్లో కూడా మెజార్టీ ఎక్కువ వస్తున్న డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్. సో ఈ డిమాండ్ రాజీనామా చుట్టే ఇటు దేశ రాజకీయాలు, ఇటు అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య కొంత గ్యాప్ కనబడుతుంది. సో నిన్న మొన్న వరుసగా 2-3 దఫాలుగా చర్చలు జరిగాయి. సో అల్టిమేట్ గా కాసేపటి క్రితం కాన్స్టిట్యూషన్ క్లబ్ లో చర్చలు జరిగాయి. సో సానుకూలంగా 2 గంటల పాటు సాగాయని చెప్పేసి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్ ప్రకటించారు. సో మొత్తం ఈ ప్రతినిధి బృందంలో ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి ఆశుతోష్ రంకా, అదేవిధంగా సౌరభ్ దాస్ ఇద్దరు ఉన్నారు. సో ఈ మొత్తం 4 దాదాపు 2 గంటల పాటు చర్చించారు. అనేక అంశాల పట్ల చర్చ జరిగింది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి 3 ప్రధాన డిమాండ్లు పెట్టారు. ఒకటి, ఫస్ట్ మేము మొదటి నుంచి చెప్తుంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, ఆ రాజీనామా చేస్తేనే కనుక మా ఆందోళన ఉపసంహరించుకుంటాం. ఇక సెకండ్ వన్, ఎవరైతే నీట్ పరీక్షాపత్రం లీకేజ్ వల్ల చాలా మంది మృతి చెందారో, ఆత్మహత్య చేసుకున్నారు విద్యార్థులు, ఎంతో మంది బంగారు భవిష్యత్తును కోల్పోయారు. కాబట్టి సో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. సో అలాంటి కుటుంబాలకు నష్టపరిహార కింద ₹1 కోటి చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా 20వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో 6 ఎఫ్ఐఆర్ వందలాది మంది పైన కేసులు బుక్ చేశారు. కాబట్టి సో వారిపై ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసులను కూడా ఉపసంహరించుకోవాలని ఈ ప్రధానంగా 3 డిమాండ్లతోని ఈ చర్చలు జరిగాయి. సో కొంత సానుకూలంగా జరిగినప్పటికీ ఎటు ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు. సార్ రేపు మరోసారి ఆ చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో మరొకసారి రేపు చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే రేపు మనకు అందుతున్న చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన సమాచారం
సమాచారం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ విషయంలో ఎవరైతే చర్చలు జరిపారో కేంద్ర ప్రభుత్వం తరఫున చర్చలు జరిపిన వారు జేపీ నడ్డా అదేవిధంగా జితేంద్ర సింగ్ కొంత క్లూ ఇచ్చినట్టుగా తెలుస్తుంది లోపల సమాచారంలో మీరు ఒత్తిడి చేస్తున్నారు. సో ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో రేపు సాయంత్రం కల్లా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది. సో కాస్త మీరు తొందరపడకండి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే మీరు చేస్తున్న ఆందోళన పక్కదారి పడతా ఉంది. సో మీరు శాంతియుతంగా నిరసన చెప్తున్నా కూడా కొన్ని శక్తులు చేరాయి, దానివల్ల ఆటోమేటిక్ గా శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది. కాబట్టి సో మీ ప్రొటెస్ట్ మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తున్నాం. మీరు చేసే డిమాండ్ల పట్ల కొంత కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, అవసరాన్ని బట్టి కొంత సమయం ఉంది, వెంటనే మేము మీ డిమాండ్ నెరవేర్చలేకుండా కొంత సానుకూలంగా ఉంటాం, కొంత సమయం కావాలి. సో చర్చలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అదే సందర్భంలో ప్రతిపక్షాలు మేము తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. సో దీన్ని అంతా రాజకీయంగా కొంత హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మీరు ఆ ట్రాప్ లో పడకండి. మీకు ఖచ్చితంగా మీకు ఏదైనా అనుమానాలు సందేహాలు ఉంటే మాతో నిరంతరం చర్చలు జరపవచ్చు. మేము అవసరమైతే మీకు ఫోన్లో కూడా అందుబాటులో ఉంటాం. కానీ మీరు అనవసరంగా ఉద్యమాన్ని విస్తరించి శాంతి భద్రత విఘాతం కలిగే రాత్రిపూట అనవసరంగా భద్రతకు ఇబ్బంది విఘాతం కలిగే కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం తరపున ప్రతినిధులు కూడా జేపీ నడ్డా అవరు జితేంద్ర సింగ్ కూడా ఇటు సీజీపీ ప్రతినిధులను కోరారు. సో ఇదొక అంశం. అయితే మొత్తంగా కూడా జరుగుతున్న పరిణామాలు మే 3వ తేదీన ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఈ పేపర్ లీక్ అయిందంటూ కూడా కొంత సంచలనమైన వార్త బయటకు రావడం మే 4వ తేదీన. ఆ తర్వాత మే 12న మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో నీట్ పరీక్షను రద్దు చేస్తున్నామని ప్రకటించడం, అదే సందర్భంలో సిబిఐ సంబంధించి కోరడం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉన్నట్టుండి ఈ వ్యవహారంపై కేంద్రం కూడా కొంత లైట్ గా తీసుకుంది. సో సిబిఐ విచారణ చేసాం ఎవరైతే దోషులు ఉన్నారో, ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన అంశం కాబట్టి లక్షలాది మంది నీటి పరీక్ష మీద ఆధారపడి ఉంటారు. సో కొంత సున్నితమైన అంశం. సో ఖచ్చితంగా దీనిపై కేంద్రం రియాక్ట్ ఉండాలి. కాబట్టి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్రం తరఫున చేయాల్సినవన్నీ కూడా చేసేసింది. ఒకవైపు కేసులు పెట్టడం, సిబిఐకి విచారణకు ఆదేశించడం, ఎవరైతే మొత్తం దీని వెనుక ఉన్నారో తెలిసిన కొంతమందిని అరెస్ట్ చేయడం, ఆ కోర్టులో ఇప్పటికే కేసు జరుగుతుంది. సో అంతా సెట్ అయిపోయింది అనుకుంటున్న తరంలో ఒక్కసారిగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఎంటైర్ అంశాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మలిచే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే జూన్లో మొదటగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 7వ తేదీన మొదటగా ఈ యొక్క నీటి పరీక్షా కేంద్రం సంబంధించి పరీక్ష లీకేజ్ పైన కూడా ఒక్కసారి వార్తలు ఎగురడంతో ఆందోళన కొనసాగించింది. జూన్ 28వ తేదీన దీన్ని మొత్తంగా కూడా ఆయా రాష్ట్రాల మెయిన్ అయితే ఎక్కడైతే దేశంలోని ప్రధాన పట్టణాలు ఉంటాయో, నగరాలు ఉంటాయో, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే లాంటి నగరాల్లో, ఈ యొక్క వెస్ట్ బెంగాల్, కోల్కతా లాంటి నగరాల్లో మొత్తం జెన్జీ యువత ఎక్కడ ఉంటారో, ఎవరైతే నీటి పరీక్షకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఉద్యమాలు చేసే ప్రారంభించింది. సో అది కాస్త రాజకీయంగా టర్న్ తీసుకుంది. సో అంతటితో ఆగలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ కావడానికి కారణం ఏంటంటే, ఒకవైపు వర్షాకాలం సంబంధించినటువంటి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మొదలై, సో ఇక్కడే మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో చాలా కీలకంగా మారింది. సో మొన్నటి 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాలం సంబంధించిన సమావేశాలు ప్రారంభమయ్యాయి. సో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ఒక నిరసన వ్యక్తం చేయాలని డిసైడ్ అయింది. సో జంతర్ మంతర్ వద్ద మా శాంతియుత నిరసన కొనసాగిస్తాము. ఎందుకంటే నీటి పరీక్ష వ్యవహారంలో ఇప్పటికి కూడా కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తా ఉంది, ఖచ్చితంగా రాజీనామా చేయించాల్సిందే అని చెప్పి పట్టుబడుతూ జంతర్ మంతర్ వద్ద ఒక ధర్నా నిర్వహించింది. సో అక్కడి నుంచి కూడా మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఈ యొక్క ధర్నా ఎంటైర్ పొలిటికల్ తీసుకుంది. సో జూలై 20వ తేదీన పెద్ద ఎత్తున కూడా వేలాది మంది ఒక్కసారిగా ర్యాలీ నిర్వహించడం, ఆ ర్యాలీకి సంబంధించి కొంతమంది ఉద్రిక్త పరిస్థితులు, ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, భద్రతా బలగాలు ఒకరిపై ఒకసారి మొత్తంగా ర్యాలీని పార్లమెంటు వైపు వస్తున్నటువంటి సీజీపీ కార్యకర్తలు వస్తున్నటువంటి ర్యాలీని పార్లమెంటు వైపు పాదయాత్రగా వస్తున్న క్రమంలో మరి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఏమో దేశవ్యాప్తంగా ఉత్కంఠ, అనేక కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో కొంత వేలాది మంది ర్యాలీగా వస్తే అందులో ఏదైనా అలజడి జరిగితే అల్టిమేట్ గా దేశ భద్రతకు సంబంధించిన ఒకటి అంశంగా మారుతోంది. సో పార్లమెంట్ సభ్యులు ఉంటారు కాబట్టి ముందుగానే ఆ పాదయాత్రను ఏదైతే ర్యాలీగా వస్తున్నా ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో కొంత పోలీసులు వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. నిలువరించే యత్నంలోనే కొంత లాఠీ చార్జ్ మొత్తం ఆందోళనకరంగా మారింది. సో మొత్తం ఎంటైర్ జూలై 20 వరకు 19 వరకు ఒకలాగా ఉంటే జూలై 20 నుంచి కూడా మొత్తం ఈ యొక్క ఉద్యమమే, కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమమే మొత్తం టర్న్ తీసుకుంది. సో దాంట్లోకి ప్రతిపక్ష పార్టీలో ఒకవైపు రాహుల్ గాంధీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై లాఠీ చార్జ్ ఎవరు చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఒక అనూహ్యంగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా దేశ చరిత్రలో ప్రధాని నివాసం ముందు 3 గంటల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇతరత్ర
ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు 3 గంటల పాటు మొత్తం ధర్నా చేస్తుంటే అక్కడ పోలీసులు కావచ్చు భద్రతా బలగా నిశ్చేష్లైన పరిస్థితి. సో ఎంటైర్ ఒక దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అది కేవలం అంతటితో ఆగలేదు. ఎందుకంటే ఉపేక్షించిన కొద్ది ఒకవైపు చర్చల కేంద్రం రాహుల్ గాంధీతో చర్చలు జరిపినా అది ఎంతటికీ ఒక ససేమిరడంతో కొంత మ్యాన్ అంటే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అప్పటి నుంచి కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇక రోజు రోజుకు పరిస్థితి చేదాటిపోతుంది. ఇలాంటి తరుణంలో ఏకంగా ఇక ఒకవైపు కేంద్ర మంత్రి తీసుకున్నటువంటి చర్యలు కూడా కేంద్ర మంత్రులు సీజీపీ ప్రతినిధులు నిర్వహిస్తున్న చర్చలు కూడా ఫలవంతం కాలేదు. ఇలాంటి తరుణంలో ఇక మోడీ రంగంలో దిగాల్సిన అవసరం వచ్చింది. సో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రంగంలో దిగి ఒకవైపు చర్చలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యంతరాలు మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము, వాళ్ళ డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా. కాకపోతే కాస్త కొంత సమయం ఇవ్వాలి, అదేవిధంగా సమయం పాటించాలి. మీరు కనుక ఇట్లాగే కంటిన్యూ చేస్తే ఈ ఆందోళనలో కొంత దుష్ట శక్తులు ఎవరైతే మొత్తంగా దేశ భద్రతకు విఘాతం నుంచి కొన్ని శక్తులకు చేరే ప్రమాదం ఉంది. అది అల్టిమేట్ గా అది అందరికీ ప్రమాదకరం, దేశానికే కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారుతుంది. కాబట్టి కొంత ఆలోచించాలి, సమన్వయం పాటించాలని చెప్పి మోడీ కూడా విజ్ఞప్తి చేశారు. ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే ఇప్పుడు కేంద్ర కేబినెట్ భేటీ ఉంది. ఆ సంబంధించే భేటీలో ఈ అంశాలకు సంబంధించి కూడా ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు కావచ్చు, ఇతరత్ర నెక్స్ట్ భవిష్యత్తులో పేపర్ లీకేజ్ కనుక జరిగితే ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతాయి, కఠిన నిర్ణయాలు ఉండబోతాయి కూడా కాసేపటికి 4 గంటలకు మొత్తంగా కేంద్ర మంత్రికి సంబంధించి సమావేశం తర్వాత సంబంధించినటువంటి బ్రీఫింగ్ కూడా ఉండబోతుంది. అమిత్ షా స్వయాన అమిత్ షా. ఓకే రాధాకృష్ణ, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. भाई थोड़ी देर प्लीज ये मोबाइल बंद कर लो थोड़ी देर के लिए. मैंने इसलिए कहा राहुल जी या कोई भी हो कि आपके जो भी बात कहना है वो जब डिबेट होगा पार्लियामेंट में आप पूरा बात कह सकते हैं ना. आप पहले ही डिबेट को रोक के रखेंगे तो कहेंगे कहाँ. हमारे जो चर्चा करने का प्लेटफॉर्म तो पार्लियामेंट है. तैयारी कर रहे हैं, लेकिन अभी हमारे जो कैबिनेट का निर्णय का ब्रीफिंग जब आपको मिलेंगे उसके बाद हम अपना टाइमिंग वगैरह हम बताएंगे. हम तो प्रधानमंत्री जी ने कहा है कि छात्रों को लेकर के जो हम बिल ला रहे हैं तो उसमें कोई विलम्ब नहीं होना चाहिए. और देश भी ये चाहते हैं जो प्रधानमंत्री जी ने कहा है, इसलिए इस पे कोई रुकावट पैदा करने के लिए कोई हथकंडे अपनाना ठीक नहीं होगा. Congress will fall into trap if they continue to disrupt the parliamentary proceedings. We are taking important steps for the future of the students. If the Congress party continues to create all kinds of hurdles to prevent parliamentary discussion, then they will have to face the brunt of the youth of this nation and in fact the entire nation. Sir, two different statements coming from the protest side. Abhijit Dipke is saying something else. He is saying that we are continue this protest. Mr. Sonam Wangchuk ji also agreed and he. Sonam Wangchuk ji is the face of the protest. There must be some value attached to whatever he is saying. I am not here to divide amongst their differences, but what I'm saying is there must be some value in the discussion, in the talks. We must trust each other. Thank you, sir. भाई थोड़ी देर प्लीज. आज हम आंदोलनकारी लोगों के विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे. लगभग 2 घंटे बातचीत चली.
जी, सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार की दृष्टि से परीक्षा में सुझाव हुए। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम आपसे जो चर्चा वो आपको बताएंगे। सर उनकी अभी तो भाई थोड़ी देर प्लीज ये मोबाइल बंद कर लो थोड़ी देर के लिए, ये आपके साथ सहयोग करेंगे भाई। अंदर बाहर से हम लोग का गाड़ी है, आप ले आइए अपना गाड़ी। भाई थोड़ी देर प्लीज ये मोबाइल बंद कर लो थोड़ी देर के लिए, ये आपके साथ सहयोग करेंगे भाई।